తాగు. నాకొద్దు. ఆయుష్, నీకొకటి తెలుసా? తెలీదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ నువ్వే దగ్గరుండి ఆ ఇష్టంని పోగొడుతున్నావు. నేనేం దగ్గరుండి ఆ ఇష్టాన్ని పోగొట్టట్లేదు, నువ్వే దూరంగా తోసి. నువ్వు మాట్లాడొద్దు, నేను చెప్పింది విను అంతే. సరే. నేను ఎందుకు ఇంత తాగాను తెలుసా? తెలీదు. మొద్దు, నువ్వు వేరే అమ్మాయితో బయటికి వెళ్ళావని కోపంతో తాగలేదు. నువ్వు నాకు దూరంగా ఉంటున్నావని బాధతో తాగా. తెలుసా, లైఫ్లో ఫస్ట్ టైం ఒక మనిషిని ఇంతలా మిస్ అవ్వడం. ఇన్ఫ్యాక్ట్ ఒక మనిషిని మిస్ అవ్వడం ఎంత కష్టంగా ఉంటుంది అని ఈరోజే తెలిసింది. ఐ మిస్డ్ యూ సో మచ్. అర్థమవుతుందా నీకు? నేనేం దూరంగా పోలేదు, నువ్వే దూరంగా తోసేసావు. తప్పంతా నీదే. అవునవును, తప్పంతా నాదే. కానీ దూరంగా తోసేస్తే దూరంగా వెళ్ళిపోవడమేనా? దగ్గరగా ఉండాలి. ఎంత దూరంగా తోసినా గట్టిగా చేపట్టుకుని దగ్గరగా ఉండాలి. ఓ, ఎంత దగ్గరగా ఏంటి? చూపిస్తా చూడు. హ్యాండ్స్ ఇలా పెట్టు. పెట్టు. ఇంత దగ్గరగా ఉండాలి. ఎంత ట్రై చేసినా దూరంగా వెళ్ళలేకపోయినంత దగ్గరగా. ఇన్ఫ్యాక్ట్ మన మధ్యలో నుంచి గాలి కూడా పోనంత దగ్గరగా ఉండాలి. అర్థమవుతుందా? సరే, ఆ బాటిల్ పాస్ చేయి. చెయ్యి బాటిల్. ఎలా? మందు లేదేం లేదు. అవును, నువ్వు మిస్ అయ్యావా అసలు? ఎంత మిస్ అయ్యానో నాకే తెలీదు. ఇన్ఫ్యాక్ట్ మా అమ్మ తర్వాత ఎవరినైనా ఇంత మిస్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. ఓ, ప్రేమ బానే ఉందిలే అయితే. బాగా ఉంది, నీకే అర్థం కావట్లేదు. నాకు అర్థం కాకపోవడం ఏంటి? నువ్వు అర్థమయ్యేలా చూపించాలి ఆ ప్రేమని. చూపిస్తాను. ఎప్పుడు? యాక్చువల్లీ నేను ఆల్రెడీ చూపించాను, నీకు కనిపించడమే లేట్. ఓహో, నన్నంటున్నావా ఇప్పుడు? అవును మరి. నీకు భయం, మీ నాన్నని నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని చూసి నీ లైఫ్లోకి వచ్చేవాడు కూడా అలానే ఉంటాడనే భ్రమలో ఉన్నావు. ఫస్ట్ ఆ భ్రమలో నుంచి బయటికి రా, తర్వాత అన్నీ సెట్ అవుతాయి. ఓహో, ఇంకా? నేను ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే నువ్వు ఎందుకంత సర్కాస్టిక్గా ఓహో ఇంకా అంటున్నావు? నిజమే కదా నేను చెప్పింది. సరే, అరవకు ఇప్పుడు. అయినా మంచిగా ఉన్న మూమెంట్ ఇలా స్పాయిల్ చేయడం తప్ప ఏం రాదా నీకు? వావ్, అవును, నేనే స్పాయిల్ చేస్తున్నాను. మరి నువ్వేం చేస్తున్నావు? నేను చెప్పాను నువ్వేం చేస్తావు? నీకు ప్రాబ్లం అనిపించిన ప్రతిసారి అక్కడి నుంచి పారిపోతావు. అది తప్ప ఏం రాదు నీకు. ఇప్పుడు ఎందుకు అవన్నీ మాట్లాడుతున్నావు? అందరి లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆయుష్, భయాలు ఉంటాయి. నేను ఎక్కడికి పారిపోను, అవాయిడ్ చేస్తా అంతే. అదే అదే ఈ 1 వీక్ అలానే అవాయిడ్ చేసావు కదా, నన్ను టార్చర్ పెట్టావు. అయినా మీ నాన్న నీ ఎక్స్ ఏదోలైతే అందరూ అలానే ఉంటారా? ఇప్పుడు ఎందుకు ఇంత సీరియస్ అవుతున్నా ఆయుష్? అవసరమా అవన్నీ టాపిక్స్? ఏయ్, ఎక్కడ సీరియస్ అవుతున్నానే? కూల్గానే మాట్లాడుతున్నా కదా. నువ్వు మాట్లాడేటో నీకైనా అర్థమవుతుందా? ఆప్తావా? అవునే, నేను సైకో కానీ నాకు యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి. నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ అలాంటివి. ఏం చేయమంటావు ఇప్పుడు నన్ను? ఏం చేయమంటావు? సరే ఆయుష్, కూల్ అవ్వు. ఓ ఇందని స్కూల్ ఐష్ అని ఓ దొబ్బేస్తున్నావు ఏంటి? నాకు తెలీదా కూల్ అవ్వాలని? సరే ఆయుష్, నేనేం మాట్లాడను. అర్థం అవ్వట్లేదా నీకు చెప్తుంటే? ఎందుకు చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు? నేను బాగానే ఉన్నా, కోపం లేదు బొక్కలేదు. నువ్వు ఫస్ట్ అసలు మీ నాన్ని నీ ఎక్స్ని చూసినట్టు నన్ను చూడకు, చాలా చిరాగ్గా ఉంది. నేను చెప్పానా నీకు అలా చూస్తున్నా నిన్ను అని? అవును మరి, అదే చేస్తున్నావు నువ్వు. లేదు ఆయుష్. అయినా నీకు సడన్గా ఇంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చేసిందే? ఓ, మందు తాగావు కదా, కరెక్టేలే. అయినా మీ ఆడవాళ్ళందరికీ మందు తాగితేనే ప్రేమ వస్తుంది కదా. ఏది పడితే అది మాట్లాడుకో ఆయుష్, కొంచెం ఆలోచించి మాట్లాడు. అర్థమవుతుందా నీకు? నేను ఆలోచించే మాట్లాడుతున్నానే. మందు తాగావు కాబట్టే నీకు ప్రేమ వచ్చింది, లేకపోతే ఆయుష్. ఏంటి? ఏం లేదు, నాకు హక్కు కావాలి. హగ్గు లేదు బొక్కలేదు. ఆయుష్, ఎందుకు ఆయుష్? ప్లీజ్ ఆయుష్, ప్లీజ్ ఆయుష్. ఆయుష్ ప్లీజ్. అరే ఆయుష్, ఆగమన్నానా? ఎందుకు ఆయుష్ నీకు ఇంత కోపం? ఏం సాధిస్తావు ఈ కోపంతో? నేను ఇంతేనే. ఇలా అయితే నాకు సెట్ కాదు. ఆల్రెడీ చెప్పావు కదా నువ్వు నాకు వద్దు అని, మళ్ళీ ఎందుకు ఈ సోదంతా? తర్వాత చాలా బాధపడతా ఆయుష్, చెప్తున్నా. ఆల్రెడీ ఆమె కోసం సంవత్సరాల నుంచి బాధపడుతున్నా, అలానే నీకోసం కూడా బాధపడతా. నాకేం బాధ కొత్త కాదులే, నువ్వు మాత్రం హ్యాపీగా ఉండు, సరేనా? ఆయుష్ ప్లీజ్.
నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా, అవును. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు నేను గవర్నమెంట్ కోసం సంపాదించేస్తున్నా. అది నా బాధ.